మనము ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ముందుకు వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అలాంటి కపుల్స్లో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అనేది చూద్దాం అన్నమాట. ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నాయి బట్ మాకు ఐవీఎఫ్ అనేది బికాజ్ ఆఫ్ అదర్ రీజన్స్ సజెస్ట్ చేశారు అన్నప్పుడు మనం అలాంటి కపుల్స్కి మినిమల్ స్టిమ్యులేషన్ ఐవీఎఫ్ ఆర్ మోడిఫైడ్ న్యాచురల్ సైకిల్ ఐవీఎఫ్ అనేది ఒక ఆప్షన్ అనమాట. మరీ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి నార్మల్ కన్వెన్షనల్ ఐవీఎఫ్ ప్రోటోకాల్ లాగా 10 రోజులు 12 రోజులు ఇంజెక్షన్లు ఇచ్చి కాకుండా కొంతమందిలో మినిమల్ టాబ్లెట్స్ విత్ ఒకేషనల్ ఇంజెక్షన్స్, అప్పుడప్పుడు మధ్యలో కొన్ని ఇంజెక్షన్స్ తోటి కూడా మనము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉన్నప్పుడు ఆ నెంబర్ ఫాలికల్ నెంబర్ ఎలా ఉంది అనేది చూసుకొని దానికి బట్టి తగినట్టు మనం ప్రోటోకాల్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కొంతమందిలో మనకి ఎగ్ నెంబర్స్ తక్కువగా ఉన్నా కూడా వాళ్ళ ఏజ్ యంగ్గా ఉండి ఎగ్ క్వాలిటీ బాగుంది అన్నట్టంటే మనకు ఎంబ్రియో ఫార్మేషన్కి ఛాన్సెస్ అండ్ సైమిల్టేనియస్గా సక్సెస్ రేట్ కూడా బెటర్గా ఉంటుంది అనమాట. సో మనకు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఎగ్ నెంబర్స్ ఎంత ఇంపార్టెంటో మనకి ఎగ్ క్వాలిటీ కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ.